డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. టెంపుల్లో పర్టికులర్ గా దానం చేస్తే చాలా గొప్పది, క్విక్ రిజల్ట్స్ అనేది చూస్తారు అని విన్నాను నేను. ఎటువంటి దానం టెంపుల్లో చేస్తే మంచిది? వీటన్నిటికీ ఒక సమాధానం. డెఫినెట్ గా విల్ డీకోడ్ అబౌట్ దిస్ డొనేషన్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం రామ్ రాహువే నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. డొనేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 360 degreesలో లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, హెల్తీ, పీస్ఫుల్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, అబుండెన్స్, సంపూర్ణత్వమైన లైఫ్ని లీడ్ చేయడానికి టెంపుల్లో ఎటువంటి డొనేషన్స్ ఇస్తే లైఫ్ యాడ్ ఆన్ అవుతుంది అన్నది మీకు వచ్చాను. అసలు డొనేషన్స్ అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కుబేరులు, వెల్దియెస్ట్ పీపుల్ అవ్వాలి అనుకుంటే, ధనవంతులు అవ్వాలి అనుకుంటే, ఓకే, ద ఫస్ట్ హ్యాబిట్ మనమందరం అలవాటు చేసుకోవాల్సిన ద ప్రైమరీ హ్యాబిట్, ద ప్రియారిటీ నెంబర్ 1 ఈజ్ చారిటీ అండ్ డొనేషన్స్. గుర్తుపెట్టుకోండి. వచ్చిన సంపాదన, సృష్టించుకున్న సంపాదన, భగవంతుడు ఇచ్చిన మనకు ఐశ్వర్యం మనకి మాత్రమే కాదు. అండర్లైన్ దిస్ థింగ్. చారిటీస్ అండ్ డొనేషన్స్ ఆర్ ద నెంబర్ 1 క్వాలిటీగా ఉంటేనే, అది కూడా యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఉన్నదంతా కూడా దానం చేస్తే ఇంకేం మిగలదు కూడా. ఒక లెక్క ప్రకారం ఒక 10% తీసి దాన్ని 5 parts చేసి 2 ఒక సెట్ అయిన విధంగా, దాని లా ఆఫ్ కాంపన్సేషన్ అని ఒక లా ఉంది, దానికి రిలేటెడ్ డొనేషన్ అన్న టాపిక్ బయటకు వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్ట్ డొనేషన్ అన్నది. యూనివర్సల్ సబ్జెక్ట్లో, విశ్వజ్ఞానంలో డొనేషన్ అన్నదానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఏమిస్తామో అదే పొందుతామా. వాట్ యు గివ్, దట్స్ వాట్ యు గెట్. వాట్ యు సో, దట్స్ వాట్ యు రెప్. యాపిల్ వేస్తే వచ్చేది యాపిలే, నిమ్మకాయలు రావు. కరెక్ట్. ఇన్ ద సేమ్ వే, కమింగ్ టు ద టాపిక్, టెంపుల్లో ఫ్లాగ్ డొనేట్ చేస్తే నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఓకే, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఒక ఆంజనేయ స్వామి రక్షణ కవచంలాగా మీ ఇంటి ముందు కూర్చుంటాడు. ఏం లేదు, ఒక 3 flags తీసుకోండి, ఆంజనేయ స్వామికి రిలేటెడ్, రాముడికి రిలేటెడ్, ఏవో 3 flags తీసుకోండి. ఏదో ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి, ఆ దేవుడి దగ్గర పెట్టమని చెప్పండి. ఒక 2 temples అక్కడ డొనేట్ చేసిండే 2 flags, వాళ్ళు ఎక్కడో టెంపుల్లో పెట్టుకుంటారు, మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఎక్స్ట్రా ఫ్లాగ్ ఒకటి ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ 3 flags 2 అక్కడ ఉంచేసారు, ఒక ఫ్లాగ్ ఇంటికి తెచ్చి పెట్టుకోండి, ఇంటికి కూడా స్ట్రెంత్. ఓకే, సో టెంపుల్లో ఫ్లాగ్ ని డొనేట్ చేయండి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అట్రాక్ట్ చేస్తారు. ఒక స్ట్రెంత్, ఒక ధైర్యాన్ని ఇంటికి తెచ్చేస్తారు, అంతే. దేవుడు వచ్చి నిలబెడతాడు, అంతే. పాయింట్ నెంబర్ 2, బెల్. మనం కొడతాం కదా గంట, సౌండ్ హీలింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. గుడిలో గంట దానం ఇవ్వడం ద్వారా, డొనేట్ చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్, ఈవిల్ అయి నుండి సేఫ్ అండ్ సెక్యూర్ అవుతారు. ప్రతిదానికి, ఇది సూపర్ స్టిషన్ కాదు, అండర్లైన్ దిస్ థింగ్, మూఢనమ్మకాలు కాదు. ప్రతిదానికి సైన్స్ 200 years బ్యాక్ వచ్చిందండి, అంతకు ముందే సృష్టి ఆవిర్భవించింది. సో సృష్టి పవర్ఫుల్, యూనివర్స్ ఇస్ పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ క్యారీస్ ఎనర్జీ. బెల్, గంట క్యారీస్ ఎనర్జీ. బెల్ డొనేట్ చేయండి. టెంపుల్స్లో నెగిటివిటీ పోతుంది, ఈవిల్ అయి నజర్ తగలవు. ఓకే. 3వది దీపం దానం చేస్తే సకల పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తారు. అంటే మట్టి దీపమా, లేకపోతే దీపమైనా పర్వాలేదు, ఏదో ఒక రూపంలో దీపం. ప్రమిద, ఒత్తులు, ఆయిల్ వేసి పెడితే ఎవరో ఒకరు వెలిగిస్తారు, దీపం వెలిగించినట్టే కదా. లేదా టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దీపం కుందీలు, ఒక దీపం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక రూపంలో మీరు ఇచ్చిన దానిలో దీపం వెలగాలి. ఓకే. దియా డొనేట్ చేయడం ద్వారా రిలేషన్షిప్స్ బాగుంటాయి, రిలేషన్షిప్స్ కి ఇష్యూస్ ఉండవు, ఎన్లైట్మెంట్ అవుతూనే ఉంటుంది, లైట్నింగ్ అవుతూనే ఉంటుంది, రిలేషన్షిప్స్ వెలుగుతూ ఉంటాయి. ఓకే, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ అంబ్రిల్లా అంటాం, గొడుగు, ఛాత్ర ఆర్ ఛాత్ర అంటాం, ఛత్రి సంథింగ్, యా, అంబ్రిల్లా. వెల్త్ అండ్ అబుండెన్స్ ని అట్రాక్ట్ చేసి పెడుతుంది. వెల్త్ ని, అబుండెన్స్ ని అట్రాక్ట్ చేసి పెడుతుంది. సమృద్ధి గల జీవితాన్ని గడపడం కొరకు ఆశీర్వాదాలు అందుతాయి.
టెంపుల్ ఇది డొనేట్ చేయడం ద్వారా. సో టెంపుల్ ఇది ప్రత్యేకంగా ఎవరికి డొనేట్ చేయాలి గురుగారు? అంటే బయట టెంపుల్లో ఎవరు ఉంటారు? ఆచార్యులు. ఆచార్యులు, అయ్యగారులు ఉంటారు. వాళ్ళ టెంపుల్స్ కి రిలేటెడ్ దీపం ఎవరు పెడతారు? బయట ఉన్న బెగ్గర్స్ కాదు, లోపల ఉన్న ప్రీస్ట్లే పెడతారు. సో వాళ్ళకే టెంపుల్ కి మనం ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఆఫరింగ్ టు ద సమ్ ఎక్స్పర్సన్, వీఆర్ ఆఫరింగ్ టు ద గాడ్, రైట్, వీఆర్ ఆఫరింగ్ టు ద డివైన్ ప్లేస్ అని అర్థం. రైట్, ఓకే. ఆ గొడుగు అంబ్రిల్లా ఇవ్వడం ద్వారా టెంపుల్స్ లో వేస్తుంటారు కదా, దేవుడి విగ్రహం పైన అది వేస్తుంటారు. అవును, ఆ వెల్త్ ని అబుండెన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ లక్షవారం రోజు సాల్ట్ దానం చేశారనుకోండి, అన్నదానం అవుతుంటుందా? టెంపుల్స్ లో అన్నదానం అవుతుంటుంది, అన్న ప్రసాదం ఇస్తుంటారా? సాల్ట్ ఆఫర్ చేశారనుకోండి, బట్ ఎవరి చేతికి ఇవ్వద్దు, అక్కడ పెట్టేయాల. సాల్ట్ చేతికి ఇవ్వద్దు, చేతికి తీసుకోవద్దు, నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో లక్షవారం రోజు టెంపుల్లో అన్నదానంకి హెల్ప్ అవుతుంటది కదా, అలాంటప్పుడు సాల్ట్ దానం చేస్తే అబుండెన్స్ అట్రాక్ట్ చేస్తారు, అప్పులు కూడా తగ్గుతూ వస్తాయి, మంచి జరుగుతుంది. అండ్ ఒక రెమెడీ ఇక్కడ చెప్తాను. లైఫ్లో ఎక్కువ ఛాలెంజెస్, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కొన్ని పనులు అవ్వట్లేదు, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, డబ్బులు చూడలేకపోతున్నాం, ఏది స్టార్ట్ చేసినా ఫినిష్ చేయలేకపోతున్నాం, ఇలాంటి నెగిటివిటీ ఉందనుకోండి, ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. ఎర్లీ అవర్స్లో ఇన్ బిట్వీన్ 3 to 6 చక్కగా ఇంట్లో స్నానం ఆచరించి, మంచి వస్త్రాలు ధరించి, ఇంట్లో దీపం పెట్టుకొని ఏదో ఒక టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు లాక్ పట్టుకొని వెళ్ళాలి. తాళం కప్ప, తాళం చెవి. లాక్ ఉంటుంది కదా, అవును, తాళం కప్ప, తాళం చెవి పట్టుకొని వెళ్ళి లాక్ చేసేయాలి. దానికి తాళం కీ పెట్టేసి వదిలేయాలి. లాక్ లో ఉండాలి, తాళం వేసి ఉండాలి, దానికి కీ పెట్టాలి. కీ అన్లాక్ చేయకూడదు, కీ అలా హోల్లో పెట్టేసి విడిచిపెట్టాలి. అది టెంపుల్. ఓకే, టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ సరౌండింగ్స్ లో, ఓకే, ఆ బ్రాహ్మణ్స్ కి కనిపించేటట్టు ఆ డోర్స్ దగ్గర ఎక్కడైనా పెట్టేసి వచ్చేయండి సైలెంట్ గా. దేవుడికి దండం పెట్టేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఎర్లీ అవర్స్ లో టెంపుల్ ఎవరు ఉండరు కదా, అప్పుడు అయ్యగారులు కూడా రారు కదా, ఆ టైంలో మీరు వెళ్ళండి. వెళ్ళి దండం పెట్టేసి అక్కడ పెట్టేసి వచ్చేయండి. అప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, అది చూసి అయ్యో లాకా అని చెప్పి ఇలా ఏం చేస్తాడు, కీ ఓపెన్ అన్లాక్ చేస్తాడు. నెగిటివిటీ మొత్తం పటాపంచలు అయిపోతాయి. మీకు డోర్స్ అక్కడ లాక్ ఓపెన్ అయిందా, మీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ వచ్చి కూర్చుంటాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. భుజాలు ఎగరేసిన వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు. సైలెంట్గా వెళ్ళామా, పని చేసామా, వచ్చామా, కార్యాచరణ, నీ పని నువ్వు కర్మయోగులుగా నీ వర్క్ నువ్వు చేసుకున్నావు, నీ యాక్షన్. ధర్మో రక్షిత రక్షిత. ఫస్ట్ ధర్మం నీ వర్కే, వర్క్ ఈజ్ గాడ్. నీ పని నువ్వు చేసుకున్నావా, దట్స్ ఇట్. మార్క్ మై వర్డ్స్, అమేజింగ్ రిజల్ట్. ఐమ్ టెల్లింగ్ యూ నా, ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో క్లాసెస్ గురించి గురుగారు, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి అసలు, అంటే రిజల్ట్స్ కూడా ఒకరు నిన్న అంటే ఫీడ్బ్యాక్ షేర్ చేస్తుంటే విన్నాను. సో విదిన్ మేనిఫెస్టేషన్ చేశాను, 50 lakhs కొరకు అయ్యింది గురుగారి నుంచి అని. అసలు ఎలా సాధ్యం అది? సాధ్యం కాదు అనడానికి స్కోప్ ఎక్కడుంది? ఎందుకు సాధ్యం కాదు? ఆల్రెడీ మిలీనియర్స్ అయిన వాళ్ళ పెద్ద ఫలాతలు కాదు. వాళ్ళకుని అవే కిడ్నీలు, మనకుని అవే 2 కిడ్నీలు, వాళ్ళకుని అవే 2 eyes, వీళ్ళకుని అవే 2 ears. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్ మా, ఇట్స్ ఆల్ అబౌట్ పని, ఇట్స్ ఆల్ అబౌట్ ఆచరణ, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఇన్ దేర్ ఫిజికల్ రియాలిటీ. ఇట్స్ ఆల్ అబౌట్ దైవశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో, విశ్వశక్తితో మమేకం అవడం, అనుసంధానం అవడం. పాసిబిలిటీ ఎందుకు కాదు? కాకపోవడానికి స్కోప్ ఎందుకు లేదు? 100% అవుతుంది. ఎందుకు అవుతుందంటే అది మారాడు, ఆచారంలో పెట్టాడు, చెప్పారు. నేను ఫాలో అయ్యానండి, కంప్లీట్ గా గురుగారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను. నిత్య విద్యార్థిగా సబ్జెక్ట్ నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ అతను అంతర్గత పరిణితి చెందుతూ ముందుకు వెళ్తున్నాడు. అంతర్గత పరిణితి అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. మారుతున్నాడు. ఆలోచన తీరు, మాట, వైఖరి, నడిచే నడక, ధోరణి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, సబ్జెక్ట్ని ఇంకా బ్రహ్మాండంగా అర్థం చేసుకోవడం, అలవర్చుకోవడం, శరీరంలో ఒక భాగముల ఒక అణువు కూడా మేనిఫెస్టేషన్ అనే ఎనర్జీని పంపించడం, ఈ విధంగా మారుతున్నారు. ఇది ముఖ్యంగా 1 రోజులో 2 రోజులో చెప్పేది కాదమ్మా. సో అందుకని మనం 7 days క్లాసెస్, 11 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. క్లాసెస్ గురించి చెప్పే ముందు మీరు ఎవరైతే ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్లో టైప్ చేయండి. సపరేట్ మనకి పిఆర్ టీమ్ ఉన్నారు, వాళ్ళు కామెంట్స్లో ఉన్న క్వశ్చన్స్ని మన వరకు తీసుకొస్తే దానికి యూనివర్స్ ఇవ్వబోతున్న రిజల్ట్ ఏమైతే ఉందో కనెక్ట్ చేసి నేను సొల్యూషన్ ఆఫర్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి, వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అండ్ అందరూ కామెంట్స్లో 888 అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి. మీ అందరికీ యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అండ్ అప్కమింగ్ ప్రోగ్రామ్కి ఎవరైతే రెడీగా ఉన్నారో ఐఆమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. 100% మీకు యూనివర్స్ సహకరిస్తుంది. కమింగ్ టు ద క్లాసెస్ డీటెయిల్స్ మా, June 8th నుండి గురుగారు కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు జూమ్ కాల్లో క్లాసెస్ నిర్వహించబోతున్నాం.
కంప్లీట్ విశ్వజ్ఞానం మాట్లాడుతున్నా. పేరుకి బేసిక్ క్లాసు, దైవ సాక్షిగా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మీ, అడ్వాన్స్డ్ బియాండ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇస్తా. అంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే తల వెంట్రుక నుండి కాళ్ళ గోర్ర వరకు సబ్జెక్ట్కి, యూనివర్స్కి, పంచభూతాలకి, నవగ్రహాలకి కనెక్ట్ అయ్యేటట్టు ఒక మనిషి మారడం కొరకు కావాల్సిన సీక్రెట్స్ని, ప్రాక్టీసెస్ని, డైలీ రొటీన్స్ని, జ్ఞానాన్ని మొత్తం షేర్ చేయబోతా ఉన్నాం. అంటే మిలియన్స్ ఆఫ్ రూపీస్ ని మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనీకి రిలేటెడ్ మెడిటేషన్స్, హీలింగ్, మనలో ఉన్న, మన గృహంలో ఉన్న, మన ఆఫీస్ సరౌండింగ్స్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఎలా ఆకర్షించడం, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ని ఎలా ఆకర్షించడం, ఎథికల్ గా క్వాలిటీ లైఫ్ ని ఎలా అట్రాక్ట్ చేయడం, డబ్బు వెనకతల మనం పరిగెట్టకుండా డబ్బు మన కొరకు పరితపించడం, డబ్బుని మనం ఇష్టపడడమే కాకుండా డబ్బు మనల్ని ఇష్టపడేటట్టు మనం ఎలా మారాలి, ఇలాంటి మేజర్ సీక్రెట్స్. జాబ్ గ్రోత్ కొరకు మాట్లాడబోతున్నాం, బిజినెస్ గ్రోత్ కొరకు మాట్లాడబోతున్నాం, రిలేషన్షిప్, మ్యారేజ్, ఇలాంటి పరిహారాలు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటికి కొన్ని కోట్ల పరిహారాలు ఉన్నాయి భూ ప్రపంచంలో, అవి మాట్లాడబోతున్నాం. అంతే, అందరూ ఈజీగా, సులభంగా, సునాయాసంగా చేసుకునే పరిహారాలు. కొంతమంది మనకి ఎక్కువగా మిలీనియర్స్ అటెండ్ అవుతారు, హై ప్రొఫైల్స్ అటెండ్ అవుతుంటారు, ఎవరికి చెప్పుకోలేరు అలాంటి బాధలు. అలాంటివి క్లాసెస్ లో పటాపంచలు అయిపోతాయి. అండ్ అలాంటి వాళ్ళు ఎక్కువ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా వస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మనం క్లాసెస్ లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో నా టీంకి అప్రోచ్ అవ్వండి. సో ఎవరైనా సరే క్లాస్కి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రిజిస్టర్ చేసుకొని మీ ప్రాబ్లంకి క్విక్గా ఒక సొల్యూషన్ తీసుకొని హాయిగా, హ్యాపీగా మీ లైఫ్, అబండెన్స్ లైఫ్ పొందడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.